మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఇప్పుడు నేను షేర్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ ఏమిటి అంటే నెగటివ్ ఎనర్జీ, అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ రెండు ఉంటాయండి. మనం ఒక పవర్ మనకి రావడానికి ఏదైతే ఒక బల్బ్ వెళ్ళడానికి నెగిటివ్ పాజిటివ్స్ ఎలా ఉంటాయో మనిషి జీవితంలో రెండు ఉంటాయి, రెండు ఉండాలి కూడా. రెండు ఉంటేనే నీడ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి రాశి వారికి కూడా అసలు ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను ఒక్కొక్క అంశం చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అనేటువంటిది ఒకటి ఫస్ట్ అర్థం అవ్వాలి. నెగిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు, పాజిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు ఎవరైనా ఇక్కడ. కానీ నేనేమంటానంటే కొన్ని మనం ఫీల్ అవుతాము. ఇప్పుడు మనసు ఉంది, నా మనసు బాగోలేదు అని అంటాం. ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్, నా మనసు బాగాలేదండి, ఇప్పుడు బాగాలేదండి, నేను ఇప్పుడు సినిమాకి రానండి, ఇప్పుడు తిననండి, ఇప్పుడు నేను ఈ పని చేయాలండి, నా మనసు బాగాలేదండి అంటాం. మరి మనస్సును చూపించగలరా అని ఎవరైనంటే చూపించలేమండి, మనసు బాగాలేదు, నాకు తెలుసుగా మీకు ఎలా తెలుసు అంటాం. ఎలాగైతే ఎవరి మనసు బాగలేదని వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఎలాగా అంటే నెగిటివ్ ఎనర్జీ అసలు మనకి ఎట్లా ఫామ్ అవుతుంది, ఏ ప్లానెట్స్ వల్ల ఫామ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది అనే ఫస్ట్ విషయం తెలుసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ ఫార్మింగ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బయట ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల కావచ్చు, కొన్ని వస్తువుల వల్ల కావచ్చు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయితే, దీనికంటే అతి ముఖ్యంగా ఇన్నర్ నుంచి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఎలాగా అంటే ఒకటి మనము జరిగిపోయినటువంటి చెడుని తలుచుకున్నా అది నెగిటివ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. జాబ్ పోయింది, లేకపోతే ఏదో విషయం గొడవ జరిగింది, లేకపోతే ఏదో విషయం గతంలో ఇలా జరిగిందని తదేకంగా అదే పనిగా మనం దాన్ని చాంటింగ్ చేసుకోవడము, మీకు జరిగినటువంటి నష్టము కష్టము మీరు రిపీట్ చేసుకుంటున్నారంటే దట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ. ఎందుకు అంటే ఆ కష్టం రావడానికి, ఆ నష్టం రావడానికి మీకు ఒక కర్మ కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఆ ఫలితం జరిగింది. అక్కడ అంటే ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీలో ఉన్న ఏదో కర్మ అయింది. మీరేం చేస్తున్నారు, సేమ్ కర్మని అగైన్ చాంటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ కర్మని మీరు చాంటింగ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా చిన్నప్పుడు మనకి క్లాస్మేట్స్తో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని, కొన్ని అందమైన సంఘటనల్ని, కొన్ని నవ్వుకునే సంఘటనల్ని మనం తలుచుకున్నాం, మనకి ఏమనిపిస్తుంది, తెలియకుండా అప్పటికప్పుడు ఆనందం వస్తుంది, అప్పటికప్పుడు నవ్వు వస్తుంది, అప్పటికప్పుడు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మనకి చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా, క్లాస్మేట్స్ ఎవరైనా మనకు కనబడగానే మనకు ఫస్ట్ ఆనందం, హ్యాపీనెస్ వస్తుంది. అలాగే మన లైఫ్లో చిన్నప్పటి నుంచి కాలేజీలో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, మన లైఫ్లో జరిగినటువంటి కొంతమంది సంఘటనల ద్వారా జరిగినటువంటి ఒక మంచి ఎమోషన్ ఫీలింగ్స్ కావచ్చు, మనం సాధించిన విజయాలు కావచ్చు, మనం ఒక్కొక్కసారి కష్టమైన స్థితిలోంచి నెట్టుకొచ్చి దాని ఒక విజయం వైపు తీసుకెళ్తాం, అలాంటిది కావచ్చు. జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా, అసలు ఆ సంఘటనలు జరుగుతుంటే అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇదొక ఎత్తు అయితే, రెండవది ఏంటంటే మీకు పాజిటివ్ ఎనర్జీ రావడానికి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో లైఫ్లో, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను, నేను ఈ ప్రణాళిక వైపు వెళ్తున్నాను, ఒక ఆశతో బ్రతకడం, ఒక గోల్తో బ్రతకడం, ఒక
మీ లైఫ్లో ఒక యాంబిషన్ ఉంటుంది, యాంబిషన్తో బ్రతకడం, ఇవి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మీరు తప్పు అంటే ఇదేంటంటే నేను ఇలాగ బ్రతుకుతున్నాను అనుకోవచ్చు, కానీ ఫిక్స్డ్ అయి బ్రతకడం, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తానని ఫిక్స్డ్ అయి బ్రతకడం, ఇవన్నీ మన ఇన్నర్గా మన ఆలోచనలతో వచ్చేటువంటివి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్. మరి బయట నుంచి వచ్చేవి ఏమిటి? బయట నుంచి వచ్చేవి ఏమిటి అంటే చూడండి, మనం ఎదుగుతున్నామన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన వైపు అబ్బా వీడు ఎదిగిపోతున్నాడు అనేటువంటి ఒక ఏడుపు. ఇది ఉంది అని నమ్మేవాళ్ళు నమ్మండి, ఇది లేదు అని అనుకునేవారు నమ్మకపోయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అందుకే మన పాతకాలం వాళ్ళు ఒక విషయాన్ని చెప్పేవారు. ఏమని చెప్పేవారు అంటే, నువ్వెంత సంపాదిస్తున్నావు అనే విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకు, నువ్వెంత కష్టపడుతున్నావు సంపాదించడానికి అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పు అనేవారు. ఎందుకంటే మీరు పడుతున్న కష్టం ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. మీరు సంపాదిస్తున్న సంపాదన, మీరు తిరుగుతున్న కారు, మీరున్న ఇల్లు మాత్రమే కంటికి కనిపిస్తుంటుంది. అరే ఆ వ్యక్తి పొద్దున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కష్టపడ్డాడే, అందుకే కదా ఈయన చక్కగా కారు కొనుక్కోగలిగాడు. కొంతమంది నేను ఒప్పుకుంటా, కొంతమంది అన్యాయంగా సంపాదిస్తారు, అది నేను ఆ విషయం మాట్లాడట్లా, ధర్మంగా సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అందుకని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే, నెగిటివ్ ఎనర్జీ మీకు దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవాల్సింది మీ దగ్గర ఉన్న డబ్బుల్ని కాదు, మీరు ఎంత ధర్మబద్ధంగా ఎంత కష్టపడి సంపాదిస్తున్నారనే విషయాన్ని షేర్ చేయండి, ఎంత కష్టపడ్డారనే విషయాన్ని షేర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ మీద నెగిటివ్ కోణం ఫస్ట్ తగ్గుతుంది, పాజిటివ్ కోణం స్టార్ట్ అవుతుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం పాజిటివ్ కోణాన్ని స్టార్ట్ చేసుకోవాలి, ఒకటి. రెండవది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము అవతల వాళ్ళలో నెగిటివ్ని చూస్తూ ఉంటాము. ఇది ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీడు ఇలాంటి వాడే, వీడు పెద్ద దొంగ, లేకపోతే వీడు ఉమనైజర్ అనో, లేకపోతే ఇంకోటెవడో వీడు ఇట్లాంటి వాడనో అట్లాంటి వాడనో, వీళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోలేదనో, వీళ్ళ నాన్నతో గొడవ పెట్టుకున్నాడనో, లేకపోతే వీడు ఆఫీస్లో అసలు ఆఫీస్కి సరిగ్గా వెళ్ళడనో, వాళ్ళలో ఉన్న తప్పునే చూస్తూ ఉంటాం 24 గంటలు. వీడు ఆఫీస్కి వస్తాడు కానీ వీడు సరిగ్గా పనిచేయడు, లేకపోతే వీడు ఇలా చేస్తుంటాడు, లేకపోతే వీడు ఇట్లా దోచుకుంటాడు, ఇవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మన మైండ్లో. మనం ప్రకృతి అంటే నాట్ ఓన్లీ చెట్లు గుట్టలే కాదు, మనుషులు కూడా ప్రకృతే. వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడి దృష్టి ఏదో మన మీద పడి మన మీద నాశనం అవ్వడం కాదు. బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ని. వాడిలో ఉన్న నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. వీడు ఎలా ఉన్నాడేంటి చూడండి, రూపం, వీడు అంత దోచుకుంటున్నాడండి. రెండవది, వీడు అన్ని అబద్ధాలు ఆడతాడు. నాలుగవది, వీడు పెద్ద ఉమనైజర్. ఐదవది, వీడికి అసలు బాధ్యతలు లేవు. మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళలో కూడా ఒక మంచి గుణాలు ఉంటాయి. ఆ సంపాదించే వ్యక్తికి తండ్రిని బాగా చూసుకుని ఉంటాడేమో, లేదా తల్లిని బాగా చూసుకుని ఉంటాడేమో, తల్లిదండ్రులకు మంచి గౌరవం ఇస్తాడేమో, లేదా భార్యకు గౌరవం ఇస్తాడేమో, లేదా భర్తకు గౌరవం ఇస్తుందేమో. అమ్మాయి గట్టిగా మాట్లాడవచ్చు, కేకలయ్యొచ్చు, ఇంత నోరేసుకొని పడిపోవచ్చు, కానీ ఆమెలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఆ అబ్బాయిలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుందంటే, మనలో నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఆలోచనలతో పాటు సమాజంలో ఉన్నటువంటి నెగిటివ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీ రావడానికి ముఖ్యమైన కారణం. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మరి ఇది ఎందుకు వస్తుందండి? దీనికి ఏదో రీజన్ ఉంటుంది కదా అంటే, ఇప్పుడు ఆస్ట్రాలజీలోకి వెళ్దాం అండ్ వాస్తులోకి వెళ్దాం. ఇది ఒక్కొక్క రాశి వారికి ఈ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి ఏ దేవతారాధన, ఒక్కొక్క రాశి వారికి నెగిటివ్ తగ్గించుకోవడానికి ఏ దేవతారాధన, ఇంట్లో వాస్తులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను. మకర లగ్నము, మకర రాశి. మకర లగ్నం వాళ్ళకున్న స్పెషాలిటీ ఏమిటి అంటే, వాళ్ళు నార్మల్గా కనిపిస్తారు, కానీ వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు మకరం పట్టు అంటూ ఉంటారు. అంటే ఖచ్చితంగా సాధించాలనేటువంటి ఇది ఎక్కువగా ఉంటుంది మకరం వారికి. అందుకే చూడండి, మొసలి ఏమి కదలకుండా, అందుకే మనకి మహర్షులు భలే పెట్టారు, ఒక్కోదానికి ఒక సింబల్ అలా ఉంటుంది. ఏదో నీళ్ళలో కూడా అలా ఉందా లేదా అన్నట్టు కూడా తెలియనట్టుగా అలా సైలెంట్గా ఉంటుంది. కానీ అది దేనైనా పట్టుకుంటే దాని పరిస్థితి చాలా ఇదిగా ఉంటుంది. మనం గజేంద్ర మోక్షంలో కూడా విన్నాం మనం. ఏనుగు కాలు పట్టుకుంటే ఆఖరికి శ్రీహరి వచ్చి దాన్ని విడిపించేదాకా అది వదలలేదు. అంటే ఏమిటి? మకర లగ్నంలో పుట్టిన వారికి ఆ స్ట్రెంగ్త్ అనేది బలంగా ఉంటుంది. మరి మీకు నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తగ్గాలి, పాజిటివ్ ఎనర్జీ బాగా పెరగాలంటే ఏం చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి,
నెగిటివ్ ఎనర్జీని తగ్గించేటువంటి దేవతా స్వరూపము మంత్రము ఏమిటి అంటే మీరు శుక్రగ్రహాన్ని ఎక్కువగా ఆరాధించాలి. శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయండి. వీలైతే శుక్ర బుధ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎట్ ది సేమ్ టైం మీరు మంత్రంలో ముఖ్యంగా శ్రీమాత్రే నమః లేదా లలితా సహస్రనామాల్ని పూర్తిగా మననం చేయడం, కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లేదండి నాకు దశమహావిద్యల్లో ఫలానా షోడశి ఉంది, లేకపోతే తారా ఉంది, చిన్నమస్తా ఉంది, లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి కాళికాదేవి ఉంది, రకరకాలు ఉన్నాయి నాకు అనుకుంటే ఆ సాధన కూడా మీరు చేయవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ శుక్రగ్రహం దగ్గర దీపారాధన, అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము. రైట్. మరి ఇది ఒకటి చేస్తే సరిపోతుందంటే కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రకృతితో మనం ఎంత బాగుంటే మనకంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్. ప్రకృతికి మనం ఏం చేయాలి, ప్రకృతి అంటే ఏమిటి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ప్రకృతి అంటే కేవలం మనకు కనబడే ఆకాశము, మేఘాలు, చెట్లు, కొండలు, నీళ్లు, ఇవి మాత్రమే కాదు. ఇవి కూడా ప్రకృతే, కానీ ఇవి మాత్రమే కాదు. మనం సమాజంలో బ్రతుకుతున్న మన చుట్టూ ఉన్నటువంటి జనాలు, మన చుట్టూ ఉన్న వారికి మనం ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మకర లగ్నం వారు పర్టికులర్గా మీరు చేయవలసింది ఏమిటి అంటే గోధుమ రవ్వతో చేసిన పదార్థం ఎవరికైనా కూడా మీరు తినిపించండి, అంటే ఎవరికైనా ఇవ్వండి. లేదా క్యారెట్స్తో చేసిన పదార్థం. మకర లగ్నం వారు పర్టికులర్గా వీరికి కూడా రక్తదానం చేసినట్లయితే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సూర్య భగవానుడికి మకర లగ్నం వారు, మకర రాశి వారికి ఏంటంటే దేవతలకి చేయడము, పితృదేవతలకు అందరూ చేయాలి, బట్ వీళ్ళకి ఇంకా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఈ ధనస్సుని జీవుడుగా చెప్తారు, మకర కుంభ రాశులు వైతరణి నదిగా చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. మీనం అనేటువంటిది మోక్షాన్ని చెందడంగా చెప్తున్నాడు. జీవుడు ఈ సంసార సాగరంలో ఈదుకుంటూ మోక్షాన్ని పొందుతాడు. సో ఎప్పుడైతే ఈ మకరం వారికి మీరు ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా ఆ దేవత శుక్రుడు అండ్ అమ్మవారి యొక్క స్మరణ, గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు ప్లస్ రక్తదానం చేయడము, అదేవిధంగా వీలైతే మామిడి పళ్ళు ఉంటాయి, మీరు రోడ్డు మీద అదే వెళ్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు, మనకి సిగ్నల్స్ దగ్గర లేకపోతే అడుక్కునే వాళ్ళు వీళ్ళు ఉంటారు. అరటిపళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ కారులో పెట్టుకోండి, లేదా బండి మీద వెళ్తుంటే బ్యాగ్లో పెట్టుకోండి. ఆగినప్పుడు వాళ్ళకి కొంతమందికి సరైన ఫుడ్ ఉండదు, మనం అనుకోవచ్చు లేదు అడుక్కునే వాళ్ళు కూడా రోజుకు 2-3 వేలు సంపాదిస్తారు, మీకేం తెలుసు, వాళ్ళకి బిల్డింగ్లు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉంటాయి, ఉండవని నేను అన్నట్లా. అలా ఆ రేంజ్లో ఉండే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అలాంటి వారికి మీరు అరటిపళ్ళలో మామిడి పండు ఇస్తూ ఉండండి. అప్పుడప్పుడు గురువారాలు ఇవ్వండి. మీరే చూస్తారు నెగిటివ్ ఎనర్జీ ఏ రేంజ్లో మీకు తగ్గుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఏ రేంజ్లో పెరుగుతుంది అనేటువంటిది. సో వేదం మనకేం చెప్తుంది, మనకి వేదసారం మొత్తం ఏమిటి అంటే పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఉపకారం చేస్తే పుణ్యం అనేటువంటి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా వస్తుంది, అపకారం చేస్తే నెగిటివ్ ఎనర్జీ. అపకారం అంటే మీరు అర్థం చేసుకోండి, మీరు ఏదో అపకారం చేయడం కాదు, ఆ వ్యక్తి, ఆ మనిషి ఆ విషయంలో నెగిటివ్ థాట్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. అది ఎంత తగ్గించుకుంటే మీకు అంత పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. సో ఈ రకంగా మీ అందరూ లలితాంబిక అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది పాజిటివ్ ఎనర్జీని పెంచుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు అభివృద్ధి కావాలని కోరుకుంటూ శ్రీమాత్.